పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము సంపూర్ణమైన విమోచన అనే వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మన అంశం దేవుని చిత్తము చేయాలి. రోమా 12:2లో చెప్పబడినట్టుగా సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అన్నాడు. ఆయన చిత్తము చొప్పున చేయవాడు నిరంతరము నిలుచును అన్నాడు. యేసు ప్రభుల వారు దేవుని చిత్తమును చేసినారు అని మనం చదువుకుంటున్నాం. ప్రభువా నీ చిత్తమును నేను నెరవేర్చి నీ నామమును మహిమపరచుతిని అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మనం కూడా సంపూర్ణమైన ఆ దేవుని యొక్క చిత్తమును చేయనట్లుగా ఆ సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తములో ఒక మెట్టు సంపూర్ణమైన విమోచన అనే ఒక మాటను మనం ధ్యానం చేసుకోవాలి. 130వ కీర్తన 7వ వచనం. ఓకే, అంతే. ఆయన యందు సంపూర్ణ విమోచన దొరుకును అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, అల్పుడను నిష్ప్రయోజకుడైన మీ దాసుడను నన్ను మీరు అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నాతో మాతో మీరే మాట్లాడి సంపూర్ణమైన విమోచన మేమందరం పొందుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని, చిన్నపిల్ల అల్లరి చేయకుండా నెమ్మది గల మనస్సును బిడ్డలకు అనుగ్రహించమని మీ సహాయం కొరకే ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం చదువుకున్న వాక్య భాగంలో ఎవరి దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుందంట? ఏమండి అమ్మా, ఎవరి దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుందంట? దీంతో ఆడుకుంటావా? దీంతో ఆడుకుంటావా? నీకు ఇదిగో ఇదిగో ఆడుకున్నా మాట్లాడుకున్నా. ఎవరి దగ్గర దొరుకుతుందంటే విమోచన, సంపూర్ణ విమోచన ఆయన దగ్గర దొరుకును అన్నాడు. మనము విమోచింపబడాలి. మనం ఏం చేయబడాలండి? విమోచింపబడాలి. ఆ విమోచన సంపూర్ణమైన విమోచన అవ్వాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మేము కూడా లోకంలో నుంచి వేరుపాటు జీవితంలోకి వచ్చామండి. లోకంలో నుంచి మేము బయటకు వచ్చి మారు మనసు అనుభవంలోకి వచ్చామండి. బాప్తిస్మం కూడా తీసుకున్నామండి. లోక సాంప్రదాయాల్లో నుంచి విమోచింపబడ్డామండి. లోక ఆచారాల్లో నుంచి విమోచింపబడ్డామండి. లోక ఆ యొక్క అలవాట్లకి అందులో నుంచి మేము విమోచింపబడ్డామండి అని అందరూ చెప్పలేరు. మేము కూడా చర్చికి వస్తున్నామంటారు, మరుమనసు పొందామంటారు, బాప్తిస్మం కూడా తీసుకున్నామంటారు. కానీ ఈ విమోచన అనుభవంలోకి చాలామంది రారు. అన్ని విషయాలలో సంపూర్ణంగా విమోచింపబడ్డాం అని చెప్పలేని స్థితిలో చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చే వారిలోనే ఈ బ్యాచ్ మనకు కనపడతారు. విమోచన అనే పదం కనపడగానే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రూతమ్మ. ఎవరండి? రూతమ్మ. ఆమె మోయాబీయురాలు. ఎవరండి ఆవిడ? మోయాబీయురాలు. మోయాబు అంటేనే మోయాబీయులు, అమోరీయులు వీళ్ళిద్దరూ కూడా లోతు ద్వారా భూమి మీదకి వచ్చినటువంటి సంతానం. వారు పుట్టుకే ఆ యొక్క పాపిష్టి సంతానంగా శపించబడిన వారుగా వారు ఆ యొక్క గ్రంథంలో మనకు కనపడతారు.
భూమి మీద ఇంకా పురుషులు ఎవరు లేరనుకుని ఇద్దరు కూతుర్లు తమ తండ్రితోనే ఆయనకి తెలియకుండా ఆయనకి ద్రాక్షారసం పట్టించి ఆయనతోనే పాపం చేసి అలాగున గర్భవతులై పుట్టినటువంటి పిల్లలు అమోరీయులు, మోయాబీయులు. ఈ మోయాబీయులు అనేటువంటి వారిలో ఈ బిడ్డ ఉంది. ఎవరో రూతమ్మ. ఈ బిడ్డ శపించబడిన వంశంలోనే పుట్టింది. అసలు ఆ మోయాబీయులకి ఇశ్రాయేలుకి సంబంధం లేదు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వెళ్ళాం. వాళ్ళ సరిహద్దుకి వెళ్ళకూడదు, వెళ్ళాం. వాళ్ళ పిల్లని అసలు చేసుకోకూడదు. దేవుడు చాలా కండిషన్ పెట్టాడు. మీలోనే ఒక గోత్రం నుంచి ఇంకొక గోత్రంలో నుంచే పిల్లల్ని చేసుకోవాలి, కానీ బయట అమోరీయుల్లో కానీ మోయాబీయుల్లో కానీ వెళ్ళకూడదని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. అయితే ఈ యొక్క బెత్లెహేములో కరువు వచ్చిందని నయోమి, ఎలీమెలెకు అనే భార్యాభర్తలు తమ ఇద్దరు కొడుకులను తీసుకుని మోయాబు దేశం వెళ్ళిపోయారు. మనం బెత్లెహేములో కరువు ఉంది కదా, తింటాకి భోజనం ఏం దొరుకుతలేదు కదా, పక్కనే మోయాబులో సమృద్ధిగా ఆహారం ఉంది, అక్కడికి వెళ్దామని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కొడుకులకి అక్కడ పిల్లల్ని పెళ్లి చేశారు. అక్కడికి ఎప్పుడైతే వెళ్ళారో ఆ మోయాబు అంటేనే శపించబడిన దేశం. అక్కడికి వెళ్ళాక భర్త చచ్చిపోయాడు, పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ముగ్గురు ఎవరో ఆడవాళ్ళు ఉన్నారు. అత్తమ్మ, పెద్ద కోడలు, చిన్న కోడలు, ముగ్గురు లేడీస్ ఉన్నారు. ఈ అత్తమ్మ అందే, అమ్మా నా కొడుకులు చచ్చిపోయారు, ఇంకెందుకమ్మా, మీరు మళ్ళీ మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోతే ఏదో ఒక బాబుకి చేస్తారు, బాగా బతకండి, వెళ్ళిపోండి అమ్మ అంది. చిన్న కోళ్ళను భలే చెప్పింది అత్తమ్మ అని చెప్పేసి ముద్దెట్టుకుని వెళ్ళిపోయింది. పెద్ద కోళ్ళను కూడా వెళ్ళిపోమంటే పెద్ద కోళ్ళు అంది, మీ దేవుని గురించి నాకు చెప్పావు పెళ్ళయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో. మీ దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు నుంచి విడిపించాడో చెప్పావు. ఇవన్నీ విన్న నేను నీ దేవుడే నా దేవుడు అనుకుని నేను విశ్వాసంలోకి వచ్చాను, దేవుణ్ణి నమ్మాను. ఇంకా మళ్ళీ మా మోయాబులోకి నేను వెళ్ళను. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. ఎప్పుడైతే మీ అబ్బాయితో పెళ్ళయిందో ఇక అప్పుడే నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు చెట్టు కింద ఉంటే నేను చెట్టు కింద ఉంటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ నేను చచ్చిపోతాను. నిన్ను మరణము తప్ప మరి ఏమీ వేరు చేయకూడదని ఒక స్థిరమైన నిబంధన ఆమె అత్తమ్మతో చేసుకుంది. అత్తగారికి అర్థమైంది, బిడ్డ నాతో ఉండడానికి ఇష్టపడుతుంది అని. ఈ బిడ్డను తీసుకుని బెత్లెహేమును దేవుడు దర్శించాడంట. చక్కగా పంటలు పండుతున్నాయంట, వెళ్ళిపోదామని తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఆ బెత్లెహేములో వీళ్ళకి పొలాలు ఉన్నాయి. నయోమి అనే ఆవిడకి ఏమున్నాయండి? పొలాలు ఉన్నాయి, గృహం ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. వీళ్ళు ఇక్కడికి వచ్చిన 10 సంవత్సరాల్లో ఆ పొలాలను ఎవడో ఉంటాడు కదా, ఎవడో ఆక్రమించి పంట పండించుకుంటున్నాడు. ఈ ఇల్లు మొత్తం మీద ఏదో వెళ్ళారా ఇంట్లోకి, ఏమీ దారి తెండి కనపడతలేదు. అప్పుడు వీళ్ళని విడిపించాల. ఏం చేయాలి? ఈ యొక్క ఎలీమెలెకు పొలమును విమోచించాలి. ఈ భర్త చనిపోయినటువంటి ఈ బిడ్డ మోయాబీయురాలైన రూతును విడిపించాలి, విమోచించాలి. ఎవరు విమోచించాలి? సమీప బంధువుడు విమోచించాలి. ఎవరండి? వీళ్ళకి సమీప బంధువులు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోవాలి ముందు. ఆ బంధువుల్ని పిలిపించాలి. వీళ్ళ పొలం, వీళ్ళు కరువులో వెళ్ళిపోయారు కదా, ఈ 10 సంవత్సరాలకి ఏదో అప్పులు ఉంటే ఆ అప్పులకి ఎవరి దగ్గర తాకట్టు పెట్టారు అన్నట్టు, ఆడి దగ్గర నుంచి విడిపించాలి పొలం అన్నట్టు. ఈ పెద్ద కోడలు భర్త చనిపోయాడు కదా, ఈమెను కూడా విడిపించాలి, విమోచించాలి, ఈమెను పెళ్లి చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఈ యొక్క మోయాబీయురాలే అయినప్పటికీ ఆమె మోయాబులో నుంచి బెత్లెహేములోకి వచ్చింది. ఎక్కడికి వచ్చిందండి? శాపము కలిగినటువంటి ఆ యొక్క ఊరిలో నుంచి దేవుని రొట్టెల ఇల్లు అనేటువంటి బెత్లెహేములోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ యొక్క బెత్లెహేములో ఈ పరిగె ఏరుకోవడానికి కష్టపడటానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? పరిగె ఏరుకోవడానికి కష్టపడటానికి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె
ఆ పరిగె ఏరుకున్నప్పుడు ఆమె సాక్ష్యం అందరికీ తెలిసింది. ఏం తెలిసిందండి? ఆమె సాక్ష్యం అందరికీ తెలిసింది. ఆ పొలం మీద ఉన్నటువంటి యజమాని ఒక పెద్ద పల్లేరుని పెట్టాడు పొలం అంతా చూసుకోమని. ఆ పెద్ద పల్లేరుని అడిగింది ఈ మోయాబీరులైన రూతమ్మ వెళ్ళి, అయ్యా మా అత్తమ్మ నేను తినడానికి ఏమి లేదు, పరిగేరుకుంటానయ్యా పొలంలో అంటే ఏరుకోమ్మా అన్నాడు. నువ్వు ఎవరు పెట్టవమ్మా అని అడిగాడు ఆయన. నయోమి గారి పెద్ద కోడలనండి. నయోమి గారి భర్త చనిపోయాడు, నా భర్త కూడా చనిపోయాడు, మా మరిది కూడా చనిపోయాడు, మేము ఇద్దరమే ఉన్నాం. మా తోటి కోళ్ళు అక్కడే ఉండిపోయింది. నేను మా అత్తమ్మతో నిబంధన చేసుకుని ఇక్కడికి వచ్చానని చెప్తే అతగాడు అబ్బా మంచి బిడ్డని ఏరుకోమా అన్నాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా చూశాడు. పక్క వాళ్ళతో మాట్లాడతాం కానీ, పొలంలో బోళ్ళంతమంది ఎవరేస్తున్నారు, ఎవరికన్నా చూస్తాం కానీ, పొల్లికలు ఎత్తం కానీ, వెటకారం కానీ, వేళాకోళం కానీ ఏమీ లేవు. ఆ పరిగేదన్న గింజలు కనపడతాయేమని చూసుకుని జాగ్రత్తగా గింజలు కనపడితే ఒళ్ళు వేసుకుంటుంది అంతే. సాయంత్రం దాకా గింజల మీద పెట్టిన దృష్టి. ఆ మరుసటి రోజున యజమాని వచ్చాడు. మరుసటి రోజుని యజమాని వచ్చాడు. యజమాని అడిగాడు, అందరూ మనోళ్ళే కానీ ఈ పిల్ల ఎవర్రా కొత్తగా ఉందని. ఆ పిల్ల నయోమి గారి కోడలంటయ్యా, బిడ్డ మంచి సాక్ష్యం కలిగిన బిడ్డ. నేను నిన్నంతా చూశాను, ఒక యవనస్తుడితో మాట్లాడటం కానీ, పక్క స్త్రీలతో ముచ్చట్లు వేసుకోవడం కానీ ఏమీ లేదు, పరిగి మీద దృష్టి పెట్టింది, మంచి సాక్ష్యం కలిగిన పిల్లయ్యా అని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని ఆ బిడ్డను ప్రేమించి, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉంటూకు వచ్చావమ్మా, నిన్ను యెహోవా ఆశీర్వదించును గాక అని దీవించాడు. దీవించి పని వాళ్ళందరూ నీళ్ళకి అక్కడికి వెళ్తారు, నువ్వు నా కోసం తెచ్చిన నీళ్ళు తాగు, అక్కడికి వెళ్ళకన్నాడు. పని వాళ్ళందరూ అక్కడ భోంచేస్తారు, నువ్వు నేను తినే చోట భోంచేయి అన్నాడు. ఆ బిడ్డ సాక్ష్యాన్ని బట్టి ఆమె మీద ప్రేమ వచ్చింది ఆయనకి. వెళ్ళిపోయే ముందు ఆమె ఏరుకున్న ఎన్ని గింజలై ఉంటాయి, ఇంకా కానీ గింజలేసి వీళ్ళమ్మా అన్నాడు. ఇంటికి వెళ్ళి చక్కగా దంచుకుని బియ్యం వస్తాయి కదా, అవి కాసుకుని ఇద్దరు తింటున్నారు రోజు. అలాంటి శాపగ్రస్తమైనటువంటి గ్రామంలోంచి వచ్చిన బిడ్డ కష్టపడటానికి ఇష్టపడింది, మంచి సాక్ష్యం కలిగి జీవించింది. ఈ కష్టపడ్డమ్మ కాస్త ఏమండి, ఈ బంధువుడు ఆ పొలంగల యజమానే వీళ్ళ బంధువుడు అంట, సమీప బంధువుడు అంట. ఈ సమీప బంధువుడికి బంధువుని ధర్మము జరిపించమని నయోమి చెప్పి పంపింది కోళ్ళ గారికి. శుభ్రంగా స్నానం చేయమ్మా, ఉతికిన బట్టలు వేసుకోమ్మా, రాత్రి కళ్ళం దగ్గర యజమాని ఉంటాడు, ఆ యొక్క మనకి బంధువుడు ఆయన దగ్గర ఆయన నిద్రపోతున్న టైంలో జాగ్రత్తగా వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకుని, ఒకవేళ ఆయనకి మెలకు వస్తే నీ కొంగు నా కప్పయ్యా అని అడుగు, ఆయనకి అర్థమైపోద్దని చెప్పింది. ఈమె వెళ్ళింది, ఆయనకి నిద్రలో ఉన్నాడు, మెలకు వచ్చి చూస్తే పాదాల దగ్గర ఎవరో పడుకున్నట్టు అనిపించింది. ఎవరమ్మా అంటే, అయ్యా నేను మీ దాసురాలని నయోమి గారి కోడల్ని రూతుని అంది. ఏంటమ్మా అని అంటే, మీరు మాకు సమీప బంధువులంట, బంధువుని ధర్మము జరిపించమని మా అత్తమ్మగారు కోరమని చెప్పి పంపించిందని అన్నప్పుడు ఆయన, నీవు యోగ్యురాలివమ్మా, రేపే ఆ బంధువుని ధర్మం మీద నేను చేస్తాను, నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, ఆయన అడుగుతాను ముందు అని ఊరి పెద్దలందరినీ పిలిపించి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి, ఇతనికంటే సమీప బంధువుడు ఒకడు ఉంటే ఆయన పిలిపించి, అబ్బాయి నువ్వు విడిపిస్తావా విమోచిస్తావా అని అడిగాడు. వాడు అన్నాడు, పొలం అయితే విడిపిస్తాను కానీ అమ్మాయిని చేసుకుని అన్నాడు. సరే అయితేనే చెప్పుతో వాడికి అదేదో ఉంటుంది విధానం, ఆయన పంపించేసి ఆ పెద్దలందరూ ఎదురుగా ఈ వీరి పొలమును నేను విమోచిస్తున్నాను, ఈ బిడ్డను కూడా నేను విమోచిస్తున్నానని చెప్పి వాళ్ళ పొలాన్ని విడిపించి విమోచించి ఆ బిడ్డను కూడా పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఆమె సంపూర్ణ విమోచన జరిగింది అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడు జరిగింది సంపూర్ణ విమోచన? ఆయన వివాహం చేసుకున్న తర్వాత సంపూర్ణ విమోచన జరిగింది. ఇంత ఎందుకు చెప్పానంటే మోయాబు అంటే లోకం. జాగ్రత్తగా వినండి. మోయాబు అంటే ఏంటండి? లోకం. మనం లోకంలో ఉన్నాం. ఈ లోకంలో నుంచి బెత్లెహేము అనేటువంటి దైవ ప్రదేశానికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బోయజు అనేటువంటి యేసు ప్రభుల వారికి సాదృశ్యమైనటువంటి బోయజు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభుల వారికి సాదృశ్యం. రూతమ్మ ఎవరికి సాదృశ్యం? సంఘమునకు సాదృశ్యం. ఈ యొక్క మనం సంఘంలో ఉన్న మనం యేసు ప్రభుల వారిని వివాహం చేసుకునే సంఘ వధువులాగా
సిద్ధపడటానికి, సంపూర్ణ విమోచనను పొందుకొని ఆయనతో వివాహం అయ్యే వధువుగా మనం తయారవ్వాలి. ఆయన మనలను వివాహం చేసుకోవాలి. అప్పుడు మనం సంపూర్ణ విమోచన పొందిన వాళ్ళం అవుతాం. నా మాటలు ఏమన్నా అర్థమవుతుందంటారా? నా మాట ఏమన్నా అర్థమవుతుందంటారండి? మనము పరిశుద్ధతను కాపాడుకొని ఎప్పుడు చచ్చిపోయినా సంఘ వధువులో మనం కూడా ఒక భాగమై, దేవుడు అంట శిరస్సు అంట, ఏంటంట శిరస్సు, ఈ తలకాయ యేసు ప్రభు, ఈ కింద ఉన్న బాడీ మనం. ఈ శిరస్సు లేకపోతే ఈ బాడీ ఏమన్నా పని చేద్దా? ఈ దోమ కొడుతున్నారు, ఇలా కొట్టని ఇక్కడ బుర్ర చెప్తుంది ఈ చేయికి కొడుతుంది, బుర్ర నడిపిస్తుంది. ఈ తల యేసు ప్రభు, బాడీ మనం. ఈ బాడీలో ఉన్న అవయవాలం మీరొకటే నేనొకటే. మీరు చెయ్యి అవుతే, ఆవిడ కాలు అవుతే, ఆవిడ కిడ్నీ అవుతే, ఇంకోటి అవుతే మనం అందరం కలిస్తే సంఘము అన్నట్టు. ఇలాగున మనం సంపూర్ణ విమోచన ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభుల వారితో వివాహం జరిగినప్పుడు మనం సంపూర్ణంగా విమోచింపబడినట్టు. ఆయన మనల్ని విమోచించటం కోసం, బోయజు గారు రూతమ్మను విమోచించటం కోసం వారి పొలం అప్పులో ఉంటే ఆ అప్పు కట్టేసి విడిపించాడు. ఆమెను వివాహం చేసుకుని విమోచించాడు. అలాగే మన యొక్క పాప భారమును యేసు ప్రభు రక్తం అనే వెల ఇచ్చి మనలను కొనుక్కున్నాడు. మనల్ని విమోచించాడు యేసు ప్రభు, మనలను విమోచించాడు. పాపములో నుంచి విమోచించాడు, శాపములో నుంచి విమోచించాడు. ఏమండి, ఇంకా ఏమేమున్నాయి అన్నిటిలో నుంచి విమోచించాడు. మనము విమోచింపబడిన వారమై ఆయనతో వివాహమాడే వధువు సంగముగా సిద్ధపడినట్లుగా మనము సంపూర్ణ విమోచన అనే భావం మనందరికీ కూడా కలగాలి. ఆ విమోచింపబడిన వారంగా మనం జీవించాలని మనకు అర్థం అవ్వాలి. నేను విమోచింపబడ్డాను అనుకోండి అండి, నేను ఇంకా లోకానికి బానిసను కాదు. నేను విమోచింపబడ్డాను అనుకోండి, లోకం నా మీద అజమాయిషీ చేయకూడదు. నేను విమోచింపబడ్డాను కదా, కాబట్టి నాకు వెల యేసుప్రభు చెల్లించేశారు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలండి? ఇప్పుడు మనల్ని లోకంలో మనం బానిసలం. మనం లోకంలో సాతాను అనేవాడు మనల్ని బంధించాడు. యేసుప్రభు వచ్చి ఆ బిడ్డ నాకు కావాలి అని అడిగాడు. నాకు కావాలితే ఇంత వెలగట్టు అన్నాడు సాతాను. యేసుప్రభు రక్తం వెలగా కట్టాడు. సాతాను దగ్గర నుంచి విడిపించి తీసుకున్నాడు. ఆయన మనల్ని విమోచించాడు. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలండి? యేసయ్య మాట మనం వినాలి జాగ్రత్తగా. ఆయన చెప్పినట్టు నడవాలి. ఇంకా లోకంలో మనం ఉండటానికి వీలు లేదు. లోకం యొక్క పోకడ మన జీవితాల్లో కనబడటానికి వీలు లేదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మోయాబు నుంచి కన్నీళ్లు పెట్టుకున్నదంట రూతమ్మ. కన్నీళ్లు పెట్టుకున్న బెత్లెహేములో కష్టపడిందంట. అమ్మా నా వైపు చూడండి. బెత్లెహేములో కష్టపడినటువంటి రూతమ్మ కనిపెట్టిందంట. ఏం చేసిందండి? కనిపెట్టింది. కనిపెట్టినమ్మ కళ్యాణమే అయిపోయింది. బెత్లెహేము రాకముందు ఆమె ఒక విధవరాలు. బెత్లెహేము వచ్చాక పరిగె ఏరుకునే స్థానంలో ఉంది. పరిగె ఏరుకునే స్థానంలో ఉన్న అమ్మ కాస్త ఏమండి కనిపెట్టుకునే స్థానానికి వచ్చింది. కనిపెట్టుకునే స్థానం నుంచి కాస్త కళ్యాణం అయ్యింది. కళ్యాణం అయినప్పుడు ఆమె బోయజు గారి ఆస్తికి ఆ యొక్క యజమానురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. విమోచింపబడటం అంటే నేను ఇంకా లోకానికి బానిసను కాదు అని అర్థం అవ్వాలి మనకి. నేను ఇంకా పాపిష్టి ఆచారాలు చేయటానికి నేను ఇంకా బానిసత్వంలో లేను. నేను విమోచింపబడ్డాను. నేను యేసు ప్రభు యొక్క వధువు సంఘములో ఒక బిడ్డని. ఆయనను రక్తం ఇచ్చుకుని కొనుక్కున్నాడు. ఆయన కోసం నేను బతకాలి. ఆయనకి ఇష్టమైన భార్యగా నేను ఉండాలి అని మనకు అర్థమైతే మనం ఏమండి సంపూర్ణ విమోచన వైపుగా మనం జీవించడానికి మనం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోడ్డు మీద ఉన్న అమ్మ కాస్త పొలంలోకి వచ్చింది. పొలంలో ఉన్న అమ్మ కాస్త కళ్ళంలోకి వచ్చింది.
కళ్ళములో ఉన్న అమ్మ కాస్త పురములోకి వచ్చింది, పురములోకి వచ్చిన అమ్మ కాస్త విమోచింపబడిపోయింది అంటూ చెప్పాడు. కాబట్టి ప్రియులరా, పొలము అంటే సంఘం. పొలం అంటే ఏంటండి? సంఘం. పెద్ద పాలేరు అంటే పాస్టర్ గారు. పాస్టర్ గారు యజమాని బోయేజ్ గారు పాస్టర్ గారిని అడుగుతాడు, పలానా బిడ్డ ఏంటి అని. అయ్యా మంచి బిడ్డ అని నేను రిపోర్ట్ ఇవ్వాలి ఆయనకి. మంచి ప్రార్థనా పరులయ్యా, మంచి యథార్థవంతులు ప్రభువా, మంచి సత్యంగా మాట్లాడే బిడ్డలు ప్రభువా, భయభక్తులు కలిగిన బిడ్డల ప్రభువా అని పాస్టర్ గారు మీ పక్షంగా చేతులెత్తే ప్రార్థన చేసేటువంటి అలాంటి మంచి వ్యక్తిత్వం మీరు కలిగి ఉండాలి. మీ పక్షంగా పాస్టర్ గారు మంచి రిపోర్ట్ ఇచ్చేటట్లుగా మీరు జీవించాలి. అప్పుడు మనం సంపూర్ణ విమోచనలోనికి మనం నడిపించబడటానికి అవకాశం ఉంటుంది. రూతమ్మ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే రిపోర్ట్ మంచిగా ఇస్తాడా? అలాగా యవనస్తులంకి చూసి ఇలాగే యవనస్తులం చేసి పల్లికలు ఇస్తే మంచి రిపోర్ట్ ఇస్తాడా? ఎప్పుడుగా మంచి రిపోర్ట్ ఇవ్వకపోతే రేపు పొద్దున్న కళ్ళంలోకి ఏరుకుంటాకి రానిస్తారా? కళ్ళంలోకి ఏరుకుంటాకి రానివ్వకపోతే మంచినీళ్ళు ఇస్తాడా? ఆయన భోజనం చేసే కాడికి రమ్మంటాడా? సమీప బంధువుడైనా సాక్ష్యం మంచిగా లేకపోతే పెళ్లి చేసుకుంటాడా? ఏమీ జరగవండి. మనము సంపూర్ణ విమోచన వైపు నడిపించబడాలి అంటే మన సాక్ష్యం మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. మన ప్రవర్తన మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలానా బిడ్డ నిప్పు లాంటిదండి, పరాయి పురుషుని వైపు కన్నెత్తి చూడదండి, యథార్థవంతురాలండి, ప్రాణం పోయినా తప్పుడు పని చేయరండి, కరెక్ట్గా ఉంటారండి బిడ్డలో అని సాక్ష్యం మనం కలిగి ఉంటే, ఆచారాలు చేయరండి, లోక సాంప్రదాయాలు పాటించరండి, సంఘంలోకి వచ్చిన తర్వాత వారి సాక్ష్యం నేను చూశాను మంచి బిడ్డలండి అనే సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. సంపూర్ణ విమోచన వైపు మనము నడిపించబడాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. రోమాపత్రిక 7:14 అన్నాడు, మనం పాపమునకు అమ్మబడ్డాము అన్నాడు. దేనికి అమ్మబడ్డామంటండి? మనము పాపమునకు అమ్మబడ్డాము అన్నాడు. మీకు తీస్తే ఎవరైనా తీస్తే చదవండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వాక్యం. పాపమునకు అమ్మబడ్డాము అన్నాడు. దొరికిందా? దొరకలేదా? 14 అన్నీ ఎరుగుదాము. ఇంకా పాపమునకు అమ్మబడి, అంతే సరిపోద్ది. నేను పాపమునకు అమ్మబడ్డాను, నిన్ను పాపంలో పడ్డాను, పాపమునకు అమ్మబడ్డాను అంటే ఇప్పుడు నన్ను మరలా ఇంకొకళ్ళు వచ్చి విమోచించాలా, విడిపించాలా. అమ్మబడిపోయాను పాపానికి అన్నాడు. యెషయా 8:34 అన్నాడు, మనము పాపమునకు దాసులమైతిమి అన్నాడు. మనం ఏమైపోయామంట? పాపానికి దాసులమైపోయామంట. ఇప్పుడు మనం పాపమునకు అమ్మబడ్డాం. ఈ అమ్మబడ్డాం కాబట్టి మన కోసం క్రయధనం చెల్లించి ఆయన రావాలి. ఆయన మనకు సమీప బంధువుడై ఉండాలి. ఆయన మన కోసం క్రయధనం చెల్లించాలి, ఇష్టపడాలి. ఆ క్రయధనం చెల్లించినప్పుడు మనం అమ్మబడిన వాళ్ళని ఆయన మరలా కొనుక్కోవాలి. అప్పుడు ఆయన వ్యక్తులం అవుతాం, అప్పుడు విమోచింపబడతాం. ఆషామాషిగా మనం విమోచింపబడలా. మనము దాసులంగా ఉన్నాము, మనము అమ్మబడిన వాళ్ళము. అలాంటి మనలను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కుని మనలను విమోచించాడు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఒక మేకను అమ్మినట్టుగా మనిషిని బజార్లో పెట్టి బానిసలుగా అమ్మేవారంటే ఇదివరకు పూర్వం. ఆ మనిషి యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళు చేసే పని వయసుని బట్టి ఆ రేట్ అనమాట అండి. ఓపికంతా అయిపోయిన మనిషి అనుకోండి 50 రూపాయలు అంటాడు. ఇష్టమైనోడు తీసుకెళ్తాడు. అది బలంగా ఉండి యవనస్తుడు అనుకోండి 500 అంటాడు. 500 కట్టేస్తే ఇచ్చేస్తాడు. తీసిపోయి ఆయన దగ్గర ఉండటమే. ఇంకా గాడికి హక్కులు ఏమి ఉండవు, ఆయన చెప్పినట్టు చేయడమే. అలాగే యేసుప్రభు మనము అమ్మబడిన వాళ్ళమైతే ఆయన మన కోసం ఆయన తన రక్తం అంతా చిందించి క్రయధనం ఇచ్చి
మనల్ని కొని విమోచించాడు ఉచితంగా. కాబట్టి మనం ఇంకా లోకం వైపు చూడొచ్చా? ఇంకా లోకాచారాలు చేయొచ్చా? ఇంకా లోక సాంప్రదాయాలకు వెళ్ళొచ్చా? ఇంకా లోకంలో పాపములు ఉండొచ్చా? పాపం చూడొచ్చా? పాపం మాట్లాడొచ్చా? పాపం వినొచ్చా? చాలా జాగ్రత్తగా నన్ను దేవుడు కొనుక్కున్నాడు. ఆ కొనటానికి ఆయన సొంత రక్తాన్ని ఇచ్చాడు. పవిత్రమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన బిడ్డను నేను అనే ఆ విలువ ఎంతో ఎరిగిన వాళ్ళమై, నేను విమోచింపబడిన వ్యక్తిని, నేను ప్రదానం చేయబడిన వ్యక్తిని. ప్రదానం చేయబడ్డ తర్వాత ఆ స్త్రీ ఏం చేయాలి? ప్రదానం చేయబడ్డ స్త్రీ ఏం చేయాలి చెప్పండి అమ్మ? ఏం చేయాలి? ఎప్పుడు పెళ్ళి అవుద్దా అని చూడాలి, అంతేనా? అమ్మ పెళ్ళి వాయిదా పడిందిరా అంటే సంతోషపడింది అనుకోండి, ప్రధానం అయిన తర్వాత పిల్ల ఏమంటారు? పెళ్ళి వాయిదా పడిందంటే సంతోషపడింది అనుకోండి, ఏమంటారు? ఏదో తేడా. మళ్ళీ ఇప్పుడు వాయిదా పడింది వచ్చిన అన్నారు, మళ్ళీ అది కూడా వాయిదా పడింది అనుకోండి, మళ్ళీ సంతోషపడింది అనుకోండి. ఇంకా పెళ్ళి చేయడం కన్నా ఆమెను చేయకుండా ఉండటం మంచిది. ఎప్పుడైతే ప్రధానమైందో ఆ వ్యక్తి ఎవరైనా సరే ఎప్పుడు నా వివాహం జరుగుతుందా అని ఎదురు చూడాలి, ఆశపడాలి. ఆ వివాహం జరగాలని ఆ ప్రియుని కోసం ఆయనకి ఇష్టంగా ఉండటానికి ఏం చేయాలని తాపత్రయపడి ఆయనకి ఇష్టంగా ఉండటానికి ఆయన తలంపులతో బతకాలి. ఆయన వివాహం చేసుకోవాలని ఆశపడాలి కదా. కాబట్టి ప్రియులరా, మనలను దేవుడు కొనుక్కున్నారు, మనలను విమోచించారు అని మనం ఆయన కోసమే బతకాలని ఇందు నిమిత్తం నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, ఆయన మనకు సరిపోయినవాడు, ఆయన మనకు సమీప బంధువుడు, ఆయన మనల్ని విమోచించుటకు ఇష్టపడినవాడు, ఆయన రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరగరా అన్నాడు. ఎలా విమోచింపబడ్డామంట? ఆయన మనకు సమీప బంధువుడయ్యాడు. ఆయన మనం విమోచించడానికి రక్తము చేత మనల్ని విమోచించాడని మీరు ఎరగరా అంటూ అడుగుతున్నాడు పేతురు గారు. కాబట్టి ప్రియులారా, ఇంటికిళ్ళకి చదువుకోండి. రోమాపత్రిక 6:14 వచనంలో అంటారు, పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు అన్నాడు. విమోచింపబడిన వాళ్ళమైతే పాపము మన మీద ఏం చేయదంటండి? ప్రభుత్వము చెయ్యదు. పాపం మన మీద పని చేయకూడదు. ఇక విమోచింపబడిన తర్వాత కూడా మరలా లాగేసిందండి, వెళ్ళిపోయానండి, చేయకూడదు అనుకున్నానండి, చేసేసానండి అంటే లెంపలు వాయించేస్తారు. పాపము మన మీద ఏం చేయకూడదు? ప్రభుత్వము చేయకూడదు. మనము దేవుని పిల్లలమైపోయాం. ఇప్పుడు ఆయనే మనకు యజమాని, ఆయనే మనకు పెండ్లి కుమారుడు. ఆయన చెప్పినట్టు మనం వినాలి, కానీ పాపం మన మీద ప్రభుత్వం చేయటం ఏంటి? అది కరెక్ట్ కాదు. కాబట్టి మనం విమోచింపబడిన బిడ్డలమైతే మనము పాపము చెయ్యలేము, పాపము మన మీద ప్రభుత్వము చెయ్యదు అని మాట్లాడాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకా 1 కొరింథీ 6:20 అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ దేహముతో దేవునిని మహిమపరచండి అన్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళమని మనకు అర్థమైతే, ఈ దేహం పాపిష్టి దేహమే అయినా, ఈ శరీరంలో పాపిష్టి కోరికలు పుడుతూ ఉన్నా, ఈ దేహమును ద్వారా దేవునిని మనం మహిమపరిచేలాగా బతకాలి. అప్పుడే సంపూర్ణ విమోచన మనం పొందినట్లు లెక్క. దేహం పడుకోమంటది, దేహం కోరుకుంటుంది రకరకాల కోరికలు. అది కోరుకున్నవన్నీ దానికి ఇవ్వకుండా నేను విమోచింపబడిన వ్యక్తిని, నా కోసం ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు, నువ్వు కోరుకున్నాయని నేను ఇవ్వను అని శరీరానికి చెప్పి శరీరాన్ని నలగొట్టి ఈ శరీరము ద్వారా దేవుని ఏం చేయాలంట? మహిమపరిచేలాగా విలువ పెట్టి నన్ను కొనుక్కున్నాడని మనం బతకాల. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అది సంపూర్ణమైన విమోచన అంటే. కాబట్టి ప్రియులరా, మనం మారు మనసు పొందామని బాప్తిస్మం తీసుకున్నామని చెప్పుకోవడం కాదు, కానీ
పాపం మన మీద ప్రభుత్వము చేయలేనంతగా మనం సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లయితే, మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళమని మన దేహంతో దేవుణ్ణి మహిమపరిచే స్థాయికి భక్తి చేయగలిగిన వారమైతే మనము సంపూర్ణంగా విమోచింపబడిన వాళ్ళం అన్నట్టు లెక్క అండి. ఇంకా మనం విమోచింపబడిన వాళ్ళమైతే అక్కడే అంటాడు, మీరు విమోచింపబడిన వాళ్ళైతే మీ దేహము మీ సొత్తు కాదు, దేవుని సొత్తు అని మీరు గమనించాలి. ఈ దేహం ఎవరి సొత్తు అండి? ఇదివరకు ఈ దేహం సాతాను బంధకాల్లో ఉంది. అందుకని ఆడు చెప్పినట్టుగా పాపాలన్నీ చేసాం. ఇప్పుడు మనలను ఆయన కొనుక్కుని రక్తం ఇచ్చి ఆడి బంధకాలన్నిటి నుంచి విడిపించి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను విమోచింపబడ్డాను, నా దేహము నా సొత్తు కాదు, ఇది దేవుని సొత్తు అని మనకు అర్థమైతే ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రభువా వెళ్ళమంటావా? ప్రభువా ఈ మాట మాట్లాడొచ్చా? ప్రభువా ఇది చూడొచ్చా? ప్రభువా ఇది చెయ్యొచ్చా? ప్రభువా ఇది కరెక్టా కాదా అని ప్రతి విషయంలో ఈ దేహము నాది కాదు, దేవుని సొత్తు అని అర్థమైతే దేవుడు పర్మిషన్ లేకుండా ఏ పని చెయ్యం. ఒకసారి ఒక భక్తుడు చెప్పగా నేను విన్నాను. ట్రైన్లో వెళ్తున్నారంట, ఆయన పై బెర్తలో కూర్చున్నాడంట. కింద బెర్తలో కూర్చున్న వాళ్ళు నలుగురు కూడా శుభ్రం కింద కూర్చుని పేకాట తీసి పేకాట ఆడుతున్నారంట. ఆ పైన ఉన్న ఆయన్ని కూడా, నువ్వు కూడా రా బాగుంటుంది, అందరం కలిసి ఆడుకుందాం అన్నారంట. ఆయన అన్నాడంట, ఈ చేతులు లేవు నాకు అన్నాడంట. ఏమి లేవంట? అదేంటి బాబు, నీ చేతులు ఉన్నాయి కదా, 2 చేతులు ఉన్నాయి కదా, లేవంటే వీటన్నారంట. నేను నా సొత్తు కాదు, నేను విలువ పెట్టి కొనబడిన వాడిని, నా దేహము క్రీస్తు దేహం అయిపోయింది. ఆయన అనుమతి లేకుండా నేనేం చేయలేను, ఈ చేతులు నాయి కాదు, యేసుప్రభుకి ఇచ్చేసిన అన్నాడంట. ఇంకెలా మాట్లాడటానికి ఏమీ అవకాశం లేదు. యేసుప్రభు ఆడదాకా అంగీకరించడం, అందుకని నేను అంగీకరించలేను, నేను ఆడలేను, ఈ నాయి కాదు చేతులు అన్నాడంట. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వాళ్ళం అయితే మనం ఈ దేహము నా సొత్తు కాదు, నా ఇష్టం అండి, నా దేహం అంటే తాగుతాను, నీది కాదురా బాబు, తాగకూడదు. నా ఇష్టమండి, నా దేహం ఇష్టమైనట్టుగా తిరుగుతాను, నీది కాదురా బాబు, విలువ పెట్టి కొనుక్కున్నాడు దేవుడు, తిరగకూడదు. నా దేహం అండి, మా ఇష్టమండి, రాత్రి 9 పడుకొని పొద్దున్న 10 లెగుతామండి, లెక్కకూడదు. నీ దేహము నీ సొత్తు కాదు, నీ దేహమును దేవుణ్ణి సొత్తు అయిపోయింది. ఆయన ఎలా చెప్తే అలాగే మనం ఈ దేహానికి అలవాటు చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగా ఆయనను ఆదర్శంగా తీసుకుని, మాదిరిగా తీసుకుని ఈ దేహమును నలగొట్టుకుని, ఇది నా సొత్తు కాదు, ఇది దేవుని సొత్తు అయిందని ఈ దేహము ద్వారా దేవునిని మహిమపరచటం ఎలాగో తెలుసుకోవటమే సంపూర్ణ విమోచన. మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా కళ్ళు నా ఇష్టం కాదు, నీ కళ్ళు నీ ఇష్టం కాదు, ఇది దేవుని సొత్తు. ఏది పడితే చూస్తానికి లేదు సుమా, చూస్తానికి లేదు. నా చెవులు నా ఇష్టం అండి, కాదు, నీ ఇష్టం కాదు. ఏదైనా చెడ్డ సమాచారం అని చెప్తుంటే ఇప్పుడే వస్తానమ్మా, లేకపోతే మళ్ళీ తర్వాత చెబుతారు, కానీ నాకు అర్జెంట్ పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. ఏదైనా చెప్తుంటే దురద చెవులు కలిగిన వారే అలాగే నూరావలించి చెప్పిందంతా వింటాం కాదు. దేవుని మాటలైతే వినొచ్చు, దేవుని పాటలైతే వినొచ్చు, మంచి సమాచారం అయితే వినొచ్చు. ఏదన్నా తేడా అయితే వెంటనే ఆగమ్మా అలాంటి మాటలు చెప్పుకో, నాకు పని ఉందని వచ్చేత్తమే, ఏం మక్క మాటలేదు. ఇంకా ఒక్కొక్కరు అక్క అది చివరి ఇదిలో పిల్ల గురించి తెలుసా అంటారు, అంతే అని. ఇంక ఈవిడ ఇలాగా అతుక్కుపోద్ది. ఇంకా అలాగా ఇంకా ఆవిడ చెప్పినా చెప్పపోయినా ఆవిడకి ఎలా జరికిచ్చి తర్వాత చెప్తానంటే, అబ్బాయి ఇప్పుడు చెప్పు, ఏంటి చెప్పు అని ఏళ్ళ కంగారు పెట్టేసి మొత్తం చెప్పిదా కోరుకోరు. మనం అలాగా వ్యక్తులంగా కాక ఏదైనా తేడా సమాచారం అయితే వెంటనే అలాంటి మాటలు మా దగ్గర చెప్పొద్దు. ఇంకెప్పుడు నా దగ్గర ఆవిడ ప్రస్తావన తీయకు అని ఖండితంగా మాట్లాడవచ్చు. లేకపోతే ఇప్పుడే వస్తాను, పని ఉంది నాకు, వెళ్ళిపోవటమే. మన చెవులు మనవి కాదు, మన కళ్ళు మనవి కాదు, ఈ దేహము మనది కాదు. నా కళ్ళు నా ఇష్టం అలా కుదరదు,
విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు, ఇది ఆయన సొత్తు అని అర్థమైతేనే నువ్వు సంపూర్ణ విమోచనలోకి వచ్చినట్లు లెక్క. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నా కళ్ళు నా ఇష్టం అని అనకుండా, నాకు ఇష్టం వచ్చిన వాటిని చూడకుండా, ప్రభువా నీ గ్రంథములో ఆశ్చర్య కార్యములు చూచినట్లు నా కన్నులు తెరువుము నాయనా అని ప్రార్థన చేసుకోవాలి. ఈ కళ్ళు ఆయన సొత్తు కాబట్టి ఈ కళ్ళు దేనికోసం ఉపయోగించాలి? నీ గ్రంథములో ఆశ్చర్య కార్యములు చూచినట్లుగా నా కన్నులు తెరువుము ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే నీ చెవులు నీకు ఇష్టమైన వాటిని వినటం కోసం కాదు, నీ స్వరము వినున్నట్లుగా నా చెవులు తెరువుము ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఈ చెవులతో ఎవరి స్వరం వినాలా? ఆయన సొత్తు కాబట్టి, ఆయన భర్తగా ఉన్నాడు కాబట్టి, నువ్వు భార్య కాబట్టి ఆయన స్వరం వినటానికి ఆశపడాలి. నీ స్వరం విన్నట్లుగా నా చెవులు తెరువుము ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఏది పడుతుంది వింటాం కాదు. కాబట్టి ప్రియులరా, నోరు తెరిచి ఏది పడుతుంది మాట్లాడతాం కాదు. చర్చికి రావటం మామూలే, పాటలు పాడతారు అదే నోటితో స్తోత్రం స్తోత్రం అని స్తోత్రాలు చెప్తారు, ఆరాధనలో ఉంటారు. ఇంటికి వెళ్ళాక ఏదైనా తేడా అవుతుంది, అదే నోటితో సంస్కృతం వస్తుంది, ఎక్లస్ అనే బూతులు వస్తాయి. మామూలుగా ఎవడన్నా పొరపాటున ఇదికి పాస్టర్ గారు వెళ్ళి పొరపాటున వింటే ఇలాగ ఉన్నారా విశ్వాసులని, ఆయన అన్నం తింటాం మానేస్తాడు 2-3 రోజులు. అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఈ నోరు ఏది పడుతుంది మాట్లాడతానికి కాదు, నీ స్తుతిని ప్రచురము చేయనట్లుగా నా నోరుని తెరువు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. నోరు తెరిస్తే ఆయనను స్తుతించటానికి, ఆయన స్తుతిని ప్రచురము చేయటానికి, ఆయన గురించి అనేకులకు చెప్పడానికి నా నోరు తెరువుము ప్రభువా, ఇది నీ సొత్తు, నీ కోసమే వాడబడాలని అలాగ నువ్వు సిద్ధపడితే నువ్వు సంపూర్ణంగా విమోచింపబడినట్లు లెక్కని నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఇందు నిమిత్తము తేలుచున్న ఫలితార్థం ఏమనగా, మనము సంపూర్ణ విమోచన కలిగిన వాళ్ళంగా మారాము అనడానికి నిదర్శనం ఏమిటంటే, ఇంతకుముందు ఇదే దేహంతో పాపం చేసాం, ఇంతకుముందు ఇదే కళ్ళతో చూడరాని చూసాం, ఇంతకుముందు ఇదే చెవులతో వినరాని అన్నీ విన్నాం, ఇంతకుముందు ఇదే నోటితో ఇష్టానుసరంగా మాట్లాడాం. ఇప్పుడు ఇది నాది కాదు, నా దేవుని సొత్తు అని అర్థమైపోతే, నన్ను దేవుడు విమోచించడానికి ఆయన రక్తాన్ని చిందించడని అర్థమైతే, ఆయన ప్రాణాన్నే పెట్టడని అర్థమైతే, ఈ కన్నులు నాయి కాదు అని మనకు అర్థమైతే, చూడకూడని వాటిని చూడకూడదు. ఆయన ఆశ్చర్య సంగతులు ఆయన గ్రంథంలో చూచినట్లుగా కన్నులు తెరవమని ప్రార్థన చేసుకోవాలి. చెవులు ఏది పడితే తినడానికి కాదు, ఆయన స్వరం వినడానికి చెవులు తెరవమని ప్రార్థన చేసుకోవాలి. ఈ నోరు ఏది పడుతుంది మాట్లాడటానికి కాదు, ఆయన స్తుతిని ప్రచురము చేసే నోరుగా ఈ నోరు మారిపోవాలి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అలాగున మనందరం ఆయన స్వకీయులంగా ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ దేహము నా సొత్తు కాదు, నా దేవుని సొత్తు అన్నట్టుగా బతకాలని, ఈ దేహముతో దేవుని మహిమపరచాలని, అప్పుడే మనం సంపూర్ణ విమోచన పొందిన వాళ్ళం అవుతామని, అప్పుడే మనల్ని ఆయన వివాహం చేసుకునే అంతటి అర్హత సాధించినట్టని మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అలాగున మనందరము సంపూర్ణ విమోచన కలుగునట్లుగా నడిపించబడుదుము గాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దేహము మా దేహం మా సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనుక్కున్నారని మా దేహంతో మిమ్మల్ని మహింపరచినట్లుగా మా కళ్ళను, మా చెవులను, మా నోటిని, మొత్తం మా దేహమును మీ మహిమ కొరకై మేము వాడినట్లుగా ప్రతి ఒక్కరిలోనూ మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేసి సంపూర్ణ విమోచన వైపు మమ్మల్ని అందరినీ నడిపించమని, ఎత్తబడే వధువు సంఘముగా సిద్ధపరచమని, ప్రియుడి కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలంగా మమ్మల్ని అందరినీ మార్చమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నాగమణి గారు, వారు కోడలు గారు, అమ్మాయి పేరు
పండు అని తెలుసు. మరి అమ్మాయి ఆపరేషన్ జరిగిందంట. మరి 24 గంటల నొప్పండి. ఆల్కహాల్. చిరంజీవి వాళ్ళ అమ్మాయి. నిన్నేనండి చేస్తాం. అప్పుడు నాకు రాత్రి కూడా తెలియదు.